కలర్ అయితే ఎంత బాగుంది కదా. ఇటుపక్క అంతా గ్రీన్ వచ్చింది, ఇటుపక్క అంతా రెడ్ వచ్చింది. భలే ఉన్నది కదండి స్టార్ బెండ. ఇక్కడ చూసారండి మనకి మిద్దె తోటలో మళ్ళీ గుడ్డొంకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? కొద్దిగా హార్వెస్ట్ ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. అయితే రండి ముందుగా మనం హార్వెస్ట్ లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మనకి కాకరకాయలు అయితే విచ్చలవిడిగా కాస్తున్నాయండి, కానీ టేస్ట్ కూడా భలే ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి పెద్ద పెద్దవి అవుతున్నాయి, కనిపిస్తుందా? ఇదిగోండి ఎంత పొడవైనయో. లియో అక్కడే ఉండి, వస్తాను నేను తల్లి. ఇంకా వెతుక్కోరండి, ఇలా వెతికితే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఆకులన్నీ చూసారా ఎలా పండిపోయినట్టు ఉన్నాయో? వర్షాలు కదండి ఈ మధ్యన అంతా, మనకి వర్షాల వల్ల మొక్కలన్నీ అంటే వాటర్ తో నిండిపోయింది అనమాట. సో దానివల్ల అలా అయింది. మళ్ళీ మనకు ఒక 2 days అయితే సరిపోద్ది. 2 days మనకు అలా ఉంచేస్తే సరిపోద్ది. బుట్టలో వేస్తాను. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, చూసారా ఎన్ని వచ్చినాయో? ఇదంతా ఒకటే పాదండి. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. తీద్దాము. చిన్నవి పెద్దవి అన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. రైట్రా, ఎలా ఒక్కలాగా వచ్చేస్తుంది. సో ఈ కాకరకాయ పాదుని అల్లుకుంటూనే మనకి దొండపాదు కూడా ఉందండి. దొండకాయలు కూడా కోద్దాము. తింటావా నువ్వు? కాకరకాయ తింటావా, దొండకాయ తింటావా? తింటావమ్మా, దొండకాయలు తింటావా? ఇవి కూడా అన్ని ఎలానే పండిపోయినట్టు ఆకలి అయిపోతున్నాయి, చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? పడిపోయింది. చూస్తున్నారా? అసలు ఆకులే మనకు కనిపిస్తున్నాయి, అసలు దొండకాయలు అయితే లేవా, ఉన్నాయి అన్నట్టుగా ఉంటది. కాకపోతే ఉంటున్నాయండి, చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా కోసేద్దాం ఇప్పుడు. లియో నువ్వు తెంపుతావా? లియో సిజర్ ఉంది అక్కడ, పిల్ల చూడండి ఎలా ఉండిపోయిందో. ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి, అక్కడ కూడా వెళ్ళి కోసుకుందాం. నడు అటుపక్క వెళ్ళి కోద్దాం, నడు లియో. సో ఇక్కడ కూడా కాకరకాయ పాదు అల్లేసిందండి. ఇక్కడ కూడా ఇక్కడ కూడా అల్లేసింది అనమాట. దానికి ఏ పురుగు కనిపించిందో మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తా ఉంటది పిల్ల. సో రండి అటుపక్క వెళ్ళి దొండకాయలు కోసుకుందాం. చూసారండి ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయి. ఇవేంటంటే మనకి డబుల్ కలర్ స్టార్ బెండ్ అన్నమాట. అంటే చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు చాలా సార్లు చూపించాను. కలర్ అయితే ఎంత బాగుంది కదా. ఇటుపక్క అంతా గ్రీన్ వచ్చింది, ఇటుపక్క అంతా రెడ్ వచ్చింది. భలే ఉన్నది కదండి స్టార్ బెండ. ఏంటేంటో వెరైటీలు వచ్చాయి. మీకు ఒకటి చూపిస్తానండి, చూడండి. మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా, ఇవేనండి విరగాసేయండి మల్లెపూలు అయితే. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెంపుకుందాము. ఇవన్నీ కూడా మొన్ననే ప్రూన్ చేశానండి, అయితే మీకు షేర్ చేయలేదు. కానీ ఏదో చిన్న చిన్న పని చేస్తున్నప్పుడు ప్రతిదీ వీడియో అయితే తీయలేము కదా. అలా నేను ప్రూన్ చేసిన తర్వాత చక్కగా పువ్వులు అయితే పూస్తున్నాయండి. భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం తెంపుదాము, ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఇది కంటైనర్ కూడా నేను ఈ ట్యాంక్ లో పెట్టాను అన్నమాట. ఎంత వేస్ట్ వచ్చేసినాయి. 5 liters ఆయిల్ క్యాన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. మొక్క కూడా చక్కగా ఏపుగా ఎదిగింది. చక్కగా నేను ప్రూన్ చేసేసుకుంటున్నాను అక్కడికక్కడికే. ఫ్లవర్స్ అయితే భలే వస్తున్నాయండి. సీజన్ అయిపోయింది అయినా సరే మనకి ఫ్లవర్స్ వస్తున్నాయి కదా. ఇంకెక్కడ కూడా ఉన్నాయి, తెంపుదాం రండి. ఇవి చిన్న చిన్న బీరకాయలు అన్నమాట. పొట్టు పొట్టుగా వచ్చి ఆగిపోతున్నాయి. కనీసం మనకి
నువ్వుపప్పు వేసుకొని పచ్చడిలోకైనా బాగుంటాయి అన్నమాట, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఇదిగోండి. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి, నడండి కోసుకుందాం. ఇవి చూసారండి, చిన్న చిన్న బీరకాయలు అన్నమాట. ఇవి ఇలానే ఉంటాయి పొట్టు పొట్టిగా. ఇవి పచ్చడికి బాగా పనిచేస్తుందండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూసారండి, మనకి మిద్దె తోటలో మళ్ళీ గుడ్డొంకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడక్కడైతే మనకి కాయలు అయితే స్టార్ట్ అయినాయి. పూత కూడా ఉందండి, చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఇంకా అటుపక్క 2 చిన్నవి ఉన్నాయి, వదిలేస్తాను. అయితే మనం ఇప్పుడు కొంచెం పొనగంటి కూర ఇక్కడైతే ఫ్రెష్గా ఉందండి. ఈ తులసి ఎవరి దగ్గరైనా ఉందా? ఈ తులసి ఉంటే చాలా మంచిదండి, నిజంగా భలే ఉంది కదా. మనకి కృష్ణ తులసి, అలాగే లక్ష్మీ తులసి, విష్ణు తులసి, ఇవన్నీ బోల్డ్ పేర్లు అయితే ఉన్నాయండి. అన్నీ ఒక్కొక్క మొక్క వేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి పూజలకి పని చేస్తుంది, అలాగే మనం వాటర్లో వేసుకొని తాగడానికి, లేదంటే కషాయిల్లా పెట్టుకొని తాగడానికి మంచిగా పనిచేస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ పొనగంటి కూర అయితే మంచిగా రెడీ అయింది. నేను ఎప్పటికప్పుడు ఇది ప్రూన్ చేస్తూనే ఉంటాను. ఈ పొనగంటి కూర మటుకు కాలేజ్ వాళ్ళకి కట్టేస్తున్నానండి. చక్కగా హెల్త్కి కూడా మంచిది, ఒంటికి కంటికి అన్నిటికీ మంచిది అనమాట. సో ఈ పొనగంటి కూర కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారండి, వైట్ వంకాయలు అనమాట. ఇది ఇంకో 2 రోజులు అయిపోతే ఇది పండిపోతుంది, అందుకే కట్ చేసేస్తాను. ఎక్కడ కూడా అయినాయి కాయలు అయితే, ఆల్రెడీ ఇది పండిపోయిందండి. అయ్యో, మొన్ననే చూసాను, బాగుంది అనుకున్నాను, ఇలా పండిపోయింది. ఇలా పండిపోయినవి కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చండి, ఇలాగా పండిన తర్వాత. ఓకే, ఇవి ఇలా ఉంటాయి, పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట. చెట్టు బాగా ఏపుగా ఎదిగిపోయింది. ఇంకా అదైతే విత్తనానికి వదిలేస్తున్నాను. ఇంకా ఈ మొక్కకైతే పోతుంది. సో చూసారు కదండి, చిన్న హార్వెస్ట్ అన్నమాట. దొండకాయలు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు, ఆకుకూర, కొంచెం పువ్వులు. సీజన్ కాని సీజన్ లో కూడా మనకి చక్క మల్లెపూలు అయితే వచ్చినాయి కదా, చాలా బాగుంది కదా హార్వెస్ట్. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తెంపుకుంటే చాలండి, ఎందుకంటే అన్నీ ఒకసారి తెంపేలేం కదా. ఇలా ఇంటికి సరిపోయినంతగా మనం పెంచుకుంటే చాలన్నమాట. అలాగే నేను ఆశ్రమంకి సరిపోయేటట్టుగా పెంచాలంటే అది పొలంలో అనమాట. మిద్దె తోటలో మటుకు మా ఇంట్లోనే సరిపోతుంది, అంటే క్యారేజ్ వరకు సరిపోద్ది అనమాట. ఇది చక్కగా శనగపప్పు వేసుకొని వండుకోవచ్చు, ఇది నువ్వుపప్పు వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు, ఇది చక్కగా పుల్ల బెల్లం పెట్టి దప్పలంలో తయారు చేసుకోవచ్చు, ఇది పప్పులోకి వేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా. సో ఇదన్నమాట ఈరోజు హార్వెస్ట్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి వచ్చే వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్త లోక సోగినోభవంతు.